Jungle. Lighting సంస్థ అదే ఫ్రీడమ్ ఆయిల్ తయారీ సంస్థ ఈరోజు డైలాగ్ అనే సంస్థతో సంయుక్తంగా కొన్ని సామాజిక దృక్పథంతో దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు మనందరికీ తెలుసు. మనకు పంచేంద్రియాలు ఉంటాయి, మనకు స్పర్శ, వాసన, రుచి, కంటి చూపు, వినికిడి ఇవన్నీ ఉన్నాం. అందులో ఈ కంటి చూపు లేని వాళ్ళు మనం ఒక పిచ్ డార్క్ సిచ్యువేషన్లో అందరి పంపించాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ సమస్య మనం ఏంటో తెలుసుకోవచ్చు. కానీ వాళ్ళు ఒక ఇంద్రియం పనిచేయకపోయినా, ఒక కంటి చూపు పనిచేయకపోయినా మిగతా ఇంద్రియాలతోటి వాళ్ళు డే టు డే లైఫ్లో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా సాహసవంతంగా వాళ్ళ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తెలియపరిచే ఈ కార్యక్రమానికి మన ఫ్రీడమ్ ఆయిల్ సహకరించి ఈ 5 డే ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేసింది ఇక్కడ టీ హబ్లో. ఇది వల్ల ఇంకా కంటిన్యూ అవకాశం కూడా ఉంది. ఇది ఒక మంచి అవకాశం. మనం గట్టి చూపుతూ లోపంతో ఉన్నవాళ్ళు మనం ఎంతో సానుభూతి గురవుతాం, కానీ సానుభూతి కాదు, వాళ్ళలో చాలా సామర్థ్యం, నైపుణ్యం ఉంది. అది మనం ఈ ఈవెంట్ చూస్తే మనకు తప్పకుండా అర్థమవుతుంది. ఇటువంటి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కార్పొరేట్స్కి ఎంతో అవసరం ఉంది. అది సామాజిక సేవ. థ్యాంక్ యూ. Hi everyone, I'm Akshay Chaudhary, the Group Vice President at Gemini Edibles and Fats India Limited, the makers of Freedom Oil. So we are very happy here at Freedom Oil to associate with Dialogue in the Dark for this 3-day event where they take you through an experience to understand how visually impaired people go about their activities and to understand how visually impaired people go about their activities, and you develop a empathy and an understanding of how they live their lives. Not only people who have visual impairment, but people with other disabilities. So we're very happy to associate with them to help these people get more acceptance in our get opportunities that a lot of them are not able to access today. So we thank Dialogue in the Dark for this from Freedom Oils, and we are very happy to associate, and hopefully a lot of corporates and people enjoy this experience and then take back and try and engage these people and give employment opportunities to these people. Thank you very much. అంటే టీ హబ్లో మొట్టమొదటిసారి వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ టెంపరీ డైలాగ్ విత్ ఆర్ట్. అంటే డైలాగ్ విత్ ఆర్ట్ అంటే చీకట్లో ఒక గంట మనుషులు అందరూ లోపల పోయి వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ విత్ అదర్ 4 సెన్సెస్ అని. మన అందరికీ 5 సెన్స్ ఆర్గన్స్ ఉంది, బట్ డైలాగ్ విత్ ఆర్ట్ యూ కాంట్ సీ ఎనీథింగ్ ఇన్ సైడ్ బికాస్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డార్క్. ఆ డార్క్నెస్లో ఎట్లా మనం యూజింగ్ ద సెన్స్ ఆఫ్ టచ్ కానీ, స్మెల్ కానీ, టేస్టింగ్, హియరింగ్, టాకింగ్ అట్లయిన సెన్స్ ఆర్గన్స్ యూజ్ చేసి హౌ కెన్ యూ నావిగేట్ అండ్ సక్సెస్ఫుల్
సక్సెస్ఫుల్లీ కమ్అట్ ఆఫ్టర్ 45 minutes. అంటే లోపల చాలా ఛాలెంజింగ్గా, ఎంటర్టైనింగ్గా, అడ్వెంచర్స్గా చాలా యాక్టివిటీస్ ఉంటుంది. సో లోపల వెళ్ళడమే ఒక పెద్ద ఛాలెంజ్ ఇన్ కంప్లీట్ డార్క్నెస్. ఎందుకంటే మనకి అందరికీ పరిచయం ఉంటుంది లైట్లో, బట్ డార్క్నెస్ సడన్గా వెళ్ళినప్పుడు వీ విల్ లూజ్ అవర్ కంఫర్ట్ జోన్ అంటారు. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎట్లా వీ విల్ నావిగేట్ ఇన్ కంప్లీట్ డార్క్నెస్ అనేది కాన్సెప్ట్. సో డైలాగ్ డార్క్ ఆల్మోస్ట్ ఒక 12 yearsగా ఇండియాలో ఉండి చాలా సక్సెస్ఫుల్గా మోర్ దెన్ అబౌట్ 6 లక్షల మనుషులకి సెన్సిటైజ్ చేసి వీ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, ఇన్ చెన్నై, ఇన్ బెంగళూరు, ఇన్ ముంబై అండ్ ఇన్ వేరియస్ అదర్ సిటీస్ ఆఫ్ ఇండియా. బట్ కోవిడ్ వల్ల మనం మొత్తం బంద్ చేసి, కోవిడ్ తర్వాత మనం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ టీ హబ్ ద్వారంగా వీఆర్ నౌ ఓపెనింగ్ ఎ డైలాగ్ ది డార్క్ ఫర్ ఎ టెంపరీ పీరియడ్ ఆఫ్ 4 to 5 days, and hopefully we will have new dialogue డార్క్ center also coming up in Hyderabad with the support of various organizations. డైలాగ్ ఇన్ ద డార్క్ అనే ఒక ఎక్స్పీరియన్స్ కృష్ణన్ గారు ఉన్నారు, వారు తీసుకువచ్చారు. అంతకుముందు బేగంపేటలో టూరిజం ప్లాజాలో, దాని తర్వాత ఇక్కడ ఇన్ ఆర్బిట్ మాల్లో వాళ్ళ సెంటర్ని వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ వందలాది వేలాది మంది ముఖ్యంగా కార్పొరేట్ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిసారి వాళ్ళకి ఒక కొత్త అనుభూతి వచ్చింది. మనము మన అందరికీ చూపు ఉంది, ఇంకా రంగంలో కూడా మనం నార్మల్గా ఉన్నాము, కానీ భాగ్యం వల్ల ఎవరికి చూపు కానీ ఇంకొకటి వికలాంగత్వం వస్తూ ఉంటే వాళ్ళు ఏ రూపంలో వాళ్ళ జీవితాన్ని మళ్ళా ఒక సామర్థ్యానికి, ఒక స్థాయికి ఎట్లా వాళ్ళు తీసుకురాగలుగుతారు, ఇట్లాంటి చాలా మంచి విషయాలు ఇక్కడ నేర్చుకోవడానికి వస్తుంది. ఆఫ్కోర్స్ మంచి భోజనం పెడతారు, సాంగ్స్ వినిపిస్తారు, ఒక రకంగా ఉంటుంది. అంటే వెనక ముఖ్యమైన సందేశం ఇదే. చూపు లేని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఏ రూపంలో, అంటే చూపు లేని పక్షంలో వాళ్ళ స్మెల్ కానీ, టేస్ట్ కానీ, టచ్ కానీ, వినికిడి కానీ, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా మనకు అంత సెన్స్ ఉంటుంది. మన టచ్ కానీ, వినికిడి కానీ చాలా మనకంటే ఒక 2 రెట్లు ఉంటుంది. సో సైట్ లేని వల్ల వాళ్ళు ఏది మిస్ అవ్వచ్చు, ఈ రూపంలో వాటిని వాళ్ళు కొంతవరకు మేనేజ్ చేయగలరు. సో వాళ్ళకి మనము ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ మనకు దేవుడు ఇట్లాంటి ఒక మంచి భాగ్యం ఇచ్చారు. అండ్ ఇట్లాంటి పరిస్థితి నుంచి మనము ఇట్లాంటి పరిస్థితిలో మనము ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసం మనము ఏ రూపంలో వాళ్ళకి ఉపయోగపడవచ్చు, వాళ్ళ కోసం మనం ఒక మంచి మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా వస్తూ ఉంది. సో తాత్కాలికంగా టీ హబ్లో దీన్ని మళ్ళా పునఃప్రారంభించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. బట్ కొన్ని నెలల తర్వాత ఇన్ ఆర్బిట్ మాల్లో అంతకుముందు ఎక్కడ వాళ్ళు ఉండేవారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ డైలాగ్ ఇన్ ద డార్క్ని రెగ్యులర్గా క్రమంగా వాళ్ళు నడిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో ఇది చాలా మంచి అనుభూతి. సుమారు ఒక వారం వరకు ఇక్కడే వాళ్ళు టీ హబ్లో కొనసాగుతారు. సో కార్పొరేట్ ఎంప్లాయీస్, ఐటీ సెక్టర్ లీడర్స్, వాళ్ళ టీమ్స్తో పాటు ఇక్కడికి వచ్చి ఈ అనుభూతిని బాగా ఆనందిస్తారు, స్వీకరిస్తారు అని నేను ఆశిస్తున్నాను.